ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ లేఖనము. మనమందరము వాని ఇష్టమైన త్రోవకు తొలగిపోతుంది. దేవుడు ఈ దినమున మన అందరితో మాట్లాడుతున్నారు. మనం ఎలా ఉన్నామంటే ఈ లోకంలో, మరి ప్రభువులో ఉంటూ కూడా వారికి ఇష్టం ప్రకారంగా ఎవరికి ఇష్టమైన త్రోవకు వారు తొలగిపోతూ ఉన్నారు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, మనము ఈ లోకంలో ఎలా ఉండాలో, మన మనసులు ఏ రీతిగా స్థిరపరచుకోవాలో స్థిరపరచుకొని, ఆ స్థిరపరచుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును నువ్వు స్థిరపరచుకున్నట్లయితే ఖచ్చితంగా నీ త్రోవ యేసుక్రీస్తు మార్గమై ఉంటాడు. ఆ మార్గంలో నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. ఆ మార్గంలో నేను నడుస్తావు. ఆ మార్గమే జీవ మార్గమై నీకు ప్రభు బాటలు వేస్తాడు. మరి ఎలా ఉన్నామో ఒకసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దినమునైనా సరే మనం మనకిష్టమైన త్రోవను విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టమైన త్రోవలో నడుస్తామని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ఉందామా లేదా అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థనలో మీరును మనమును ఏకీభవించి ప్రభు యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృప కలిగిన, జాలి కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితంలో ప్రభువా మీరు నెరవేర్చండి. మేము మా ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోకుండా స్థిరమైనటువంటి మీ జీవ మార్గంలో నడవడానికి మీరు కృప చూపమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మీ పాదముల దగ్గర ప్రతి బిడ్డను ఉంచుతూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె.